హలో ఫ్రెండ్స్, మేము శ్రీలంక వెళ్ళాము. సముద్రంలో ఐలాండ్, అక్కడ దాల్చిన చెక్క చేసే విధానం మాకు చూపించారు. మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి. ఒక కొమ్మ తీసుకొచ్చాడు, దాని చెక్క తీసి పైన చెక్క తీసేసి ఎలా చూడండి, ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆ పైన అలా పైన చెక్క తీసాడండి. అది దాల్చిన చెక్క, పచ్చిగా ఉంది కదా, పై తీసి చూపిస్తున్నాడు. పక్కన కూడా పెట్టారు, చూసారా? అది అలా తీస్తాడండి. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అది తర్వాత తీసిన తర్వాత ఆ పై చెక్క పచ్చిది వారం రోజులు పెట్టాడండి పైన. అది వారం రోజులు ఎండగడతారండి. అదే చెక్క తయారు చూపించబోతున్నాడు, చూడండి. వారం ఆరాలంటండి, అది తీసుకెళ్ళి పైన కడతారండి. అవి అట్లా వారం తర్వాత ఇదండి తయారు అవి విధానం. చక్కగా చాలా ఎండి చెక్కలాగా తయారవుతుంది. ఒరిజినల్ ప్యూర్ చెక్క. అది మనం చూపిస్తున్నాడు, పైన కడతారు. మాకు అలా అని వారం రోజులు అయిన తర్వాత ఇవి మార్కెట్కి అట్లా పంపిస్తారు. అలా మార్కెట్లోకి వస్తాయి అంటే అవి ప్యూర్గా ఉంటాయి, బాగుంటాయి. అవి మాకు అందరికి కూడా తీసి కొంచెం కొంచెం పెట్టాడు. చాలా ఘాటుగా చాలా బాగుందండి మా అందరికీ చేతుల్లో. అందుకే మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, చూడండి. అది చూడమని నాకు కూడా చేతిలో పెట్టాడు, చూడండి. చూడండి, నా చేతులు కూడా అందరు కూడా చాలా ఘాటుగా ఉందండి. చాలా బాగుందని చెప్పేసి ఘాటుగా ఉంది. అందరూ తిన్నాం అక్కడ, అందరం కూడా మేము దాల్చిన చెక్క తీసుకున్నామండి. ఇప్పుడు వరకు మేము ఇంట్లో వాడుతూనే ఉన్నాం. శ్రీలంక అనుభూతి వేరండి. శ్రీలంక వెళ్ళినందుకు కొనుక్కోవాలి కదా, కూడా కొనుక్కోవాలని కదా, రుచిగా ఉందని చూసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఓకే అండి. దాల్చిన చెక్క చూడండి, చుట్టూ ఎలా ఉండేది అందరికి ఇస్తున్నారు. చిట్టు కూడా ఉంది, అది మార్కెట్కి పంపిస్తారు. ఓకేనా? అవి కూడా మీకు త్వరలో వీడియో పెడతానండి. అది చూడండి, ఆ చెట్లండి అవన్నీ.